ప్రతి మనిషికి ఇల్లుండాలి, ప్రకృతిలో ఇమిడుండాలి, అభివృద్ధికి చోటుండాలి. అది మన భవిష్యత్తు స్థిరాస్తి కావాలి. కాలుష్యానికి దూరంగా, సంతోషాలకు తీరంగా కుటుంబమంతా గడపాలి. మనం తల ఎత్తుకు బతకాలి. ఇది అందరి ఆశ, ప్రతి ఒక్కరి శ్వాస. సొంతింటి కలను సాకారం చేస్తూ సామాన్య మధ్యతరగతి వారిని కూడా ఒక ఇంటి వారిని చేయాలనే సదుద్దేశంతో ప్రారంభించబడిన చక్కని కార్యక్రమం రియల్ కింగ్స్ కు స్వాగతం, సుస్వాగతం. ప్రపంచమంతా వ్యాపారమయమైన ఈ రోజుల్లో సేవా దృక్పథానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో సొంతింటి కలను సాకారం చేసే అరుదైన నమ్మకమైన సంస్థలను ఏచి కూర్చి సామాన్యులకు వారిని పరిచయం చేస్తోంది మీ అభిమాన స్టూడియో వన్ ఛానల్. నమ్మకమే పెట్టుబడిగా, నిజాయితీయే ధ్యేయంగా, వినియోగదారుల సౌకర్యమే లక్ష్యంగా ఎందరో కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు చూరగొన్న సంస్థ స్వర్ణ విహార్ గ్రూప్ అధినేత రియల్ కింగ్ శ్రీ సాయి వెంకట్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు రియల్ కింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దసరా శుభాకాంక్షలు. సార్, ఈ సంస్థను మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మొదటగా రియల్ కింగ్స్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్సుమాంజలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్టూడియో వన్ ఛానల్ వారికి కంగ్రాచ్యులేషన్ చెప్తూ, మాది స్వర్ణ విహార్ కంపెనీ 2013లో ప్రారంభించాం. నా పేరు లయన్ సాయి వెంకట్. నేను ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమా దర్శక నిర్మాతే కాకుండా ఎన్నో సోషో కార్యక్రమాలు చేస్తూ తెలుగు సినీ ఛాంబర్కి, ఫిలిం ఛాంబర్కి ఎలక్టెడ్ సెక్రటరీగా, తెలుగు సినీ దర్శక సంఘానికి ఎలక్టెడ్ జాయింట్ సెక్రటరీగా, ఒక ఇంటర్నేషనల్ లయనిజం సోషల్ ఆర్గనైజర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వర్ణ భారతి ఫౌండేషన్ ద్వారా స్పిరిచువల్ ప్రోగ్రామ్ చేస్తున్న నాకు ఒకనాడు ఒక ఐడియా ఫామ్ అయింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అద్భుతమైన క్రియేషన్ చేయొచ్చు అని ఒక ఆలోచన ఈ స్వర్ణ విహార్ పుట్టడానికి కారణమైంది. అది 2013లో ప్రారంభించినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా స్ట్రగుల్లో ఉంది. ప్రారంభించినప్పుడే తెలంగాణ ఇష్యూ వచ్చింది. అందరూ తెలంగాణ ఇష్యూ వచ్చింది, అసలు మార్కెటే లేదు అని రియల్ ఎస్టేట్ కంపెనీలు క్లోజ్ చేస్తున్న టైంలో ఓపెన్ చేసింది స్వర్ణ విహార్. ఏ ఇష్యూ వచ్చినా తట్టుకోవాలి అంటే ప్రొడక్ట్లో దమ్ముండాలి. దమ్మున్న ప్రొడక్ట్ ఉంటే సమస్య లేదు, విజయం సాధించవచ్చు అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతోటి క్రియేట్ చేసుకుంటూ వచ్చింది స్వర్ణ విహార్. సార్, ఇప్పటివరకు మీరు ఎన్ని సక్సెస్ఫుల్ వెంచర్స్ని పూర్తి చేశారు? మొదటగా 2013లో మేము స్టార్ట్ చేసినప్పుడు 1000 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. అందులో సపరేట్ నేను ఎందుకు ఉండాలి? సపరేట్గా ఉంటేనే మనకు కస్టమర్ బేస్ పెరుగుతుంది. లేదు అంటే అన్ని కంపెనీల్లా మనని చూస్తారు అని ఒక ఆలోచన చేసి హైదరాబాద్ నగరంలో అందరూ లేఅవుట్లు వేస్తున్నారు. లేఅవుట్లు కాకుండా ఇంకా డిఫరెంట్గా ఆలోచించాలని మామిడి తోట కాన్సెప్ట్ టేకప్ చేశారు. మామిడి తోటలో ఇప్పుడు చెట్లు పెట్టి 12 సంవత్సరాలు పెరుగుతాయని చెప్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే వేలాది కంపెనీల్లో చెట్లు పెడతాము అని చెప్పి చాలా సంస్థలు పెట్టలేదు కాబట్టి ఆ యొక్క అపనమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు చెట్లు పెడితే అనేది కాకుండా 12 సంవత్సరాల చెట్లు కొనేసి దాన్ని ఫామ్ హౌసెస్ చేశాను, దాన్ని లేఅవుట్ చేశాను. అప్పుడు దీనికోసమే వెతుకుతున్న ఎంతోమంది 1000 మంది సెర్చ్ చేసి ఇలాంటి కంపెనీలో మేము ప్లాట్ కొనాలనుకొని మార్కెటింగ్ గురించి ఇబ్బంది పడకుండా కేవలం 2 నెలల్లో, అంటే స్ట్రగుల్ చేస్తున్న టైంలో, హైదరాబాదులో మార్కెటే లేదు అనుకున్న టైంలో, తెలంగాణ డిక్లేర్ అయిన టైంలో మేము మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రొడక్ట్ కొత్తగా ఉంది. దీనికోసం వెతుకుతున్న ఎంతోమంది అద్భుతమైన ప్రొడక్ట్. మనం ఈరోజు ప్లాట్ కొనుక్కుంటే చెట్లు ఇమ్మీడియట్లీ మన సొంతం అవుతుందనే ఫీలింగ్ కలిగించి నేను మ్యాంగో గార్డెన్ స్వర్ణ మ్యాంగో గార్డెన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తే 2 monthsలో ట్రేడింగ్ చేసి నెంబర్ 1 హిట్ కొట్టేశాను. నెంబర్ 3 ప్రాజెక్ట్
మంచి సాయిల్తో వాటర్తో ఉన్న భూమి కొన్నాను. కొన్ని అడ్వాన్స్ ఇచ్చిన జస్ట్ 1 మంత్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి యాదాద్రి అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించి తెలంగాణ ప్రాంతంలోనే ఒక అద్భుతమైన మరో తిరుపతిగా చేస్తానని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో యాదగిరిగుట్ట ప్రాంతంలో అనుకోని విధంగా విపరీతమైన రేట్లు పెరగడం జరిగింది. మా స్వర్ణ విహార్ అదృష్టమో ఏమో తెలియదు, కానీ మేము అనుకోకుండా ఆ ఏరియాలో భూమి కొనగానే భూమ్ మార్కెట్ వచ్చింది. అయితే భూమ్ మార్కెట్ అనుకుంటాం, కానీ భూమ్ మార్కెట్ ఎప్పటికీ డేంజర్ మార్కెట్. స్టేబుల్ మార్కెటే కరెక్ట్ మార్కెట్. ఈరోజు మళ్ళీ షాద్నగర్లో మళ్ళీ ప్రాజెక్ట్ ఇంకొక ల్యాండ్ కొన్నాను. కొన్ని దీన్ని సుగంధ వ్యాలీ అని పెట్టాను పేరు. సుగంధ వ్యాలీ ఏంటి? ఇస్ ద డిఫరెంట్. ప్రాజెక్ట్లో ఓపెన్ ల్యాండ్ వదిలేయకుండా ఈ ల్యాండ్లో శ్రీగంధం, రెడ్ శాండిల్, మలబార్ ఇలా వాల్యుయబుల్ రేపు కస్టమర్కి డబ్బు వచ్చే చెట్లు ఆలోచించి ఈరోజు సుగంధ వ్యాలీని డెవలప్ చేస్తూ బీటీ రోడ్లు వేసిన తర్వాత ఈ మధ్యన అంటే 3 రోజుల ముందు స్టేట్మెంట్ చూసి మళ్ళీ ఆశ్చర్యం వేసింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు షాద్ నగర్ని జిల్లాగా డిక్లేర్ చేయడం, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం, చీఫ్ సెక్రటరీ వారి దగ్గర నుంచి చూసిన నిర్ణయం చూసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము 60 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు ఇస్తున్నాం ఈరోజు కస్టమర్లకి. 60 సంవత్సరాలు ఎవరు అడగరు. ఈవెన్ బ్యాంక్ లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా 13-15 సంవత్సరాలు అడుగుతారు. బట్ మేము మాకు అడగట్లేదు కస్టమర్, బట్ మేము 60 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు ఇస్తున్నాం మా కస్టమర్కి. ఏంటి స్పెషల్? అదొక స్పెషల్. స్వర్ణ విహార్ ఎదుగుదలకి అది ఒక ముఖ్య కారణం. రియల్ కింగ్స్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.